చౌరస్తా ఇది. మంచిర్యాల చౌరస్తా నుంచి మనం లెఫ్ట్ ఫస్ట్ ముందుగా మాదాపూర్ వెళ్ళాలి. మనం మాదాపూర్ నుంచి డైరెక్ట్గా లక్ష్మణ్ చంద నుంచి అక్కడ డ్రాప్ చేసి లక్ష్మణ్ చంద నుంచి ఖానాపూర్ వెళ్ళాలి. అక్కడ బిడ్డని డ్రాప్ చేయాలన్నట్టు మనం హాస్టల్లో డ్రాప్ చేసేద్దాం. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దిలావర్పూర్ వెళ్ళాలి. దిలావర్పూర్ విలేజ్ ఇక్కడ నిర్మల్ వాళ్ళకి తెలుసు. ఇది చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా ఇది. మంచిర్యాల చౌరస్తా నుంచి మనం లెఫ్ట్ మలుగుతున్నాం. లెఫ్ట్ పోతే ఇది హైదరాబాద్ రోడ్ అన్నట్టు. ఇదంతా హైదరాబాద్ రోడ్, ఈ రూట్గా ఈ రూట్లోనే ఉంటుంది. ఓకే, నిర్మల్ నుంచి మనం అయితే బయటకైతే వెళ్తున్నాం. ఇక ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇదంతా కంచెరూరు కట్ట అంటారు దీన్ని. కట్ట చెరువు ఇదంతా కంచెరూరు కట్ట. నెక్స్ట్ శ్యామ్గఢ్ వస్తాయి మనకు. నిర్మల్ ప్రసిద్ధి మొత్తం బండతోనే ఉంటుంది శ్యామ్గఢ్ అనేది. నెక్స్ట్ వస్తుంది ఇది నిర్మల్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఇక్కడ మనమేమో ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. అక్కడ నుంచి వస్తే ఎంట్రన్స్. ఇక నైట్ టైంలో వ్యూ బాగుంటుంది. ఇది మీకు రీల్ కూడా పెడతా ఒకసారి నైట్ టైంది. అవి చూడండి, అదే శ్యామ్గఢ్, నిర్మల్ శ్యామ్గఢ్ అంటారు ఇది. మీకు శ్యామ్గఢ్ వీడియో కూడా ఒకసారి చూపిస్తా. ఓకే, బాగా పెద్ద ఉంటుంది, లోపల బాగుంటుంది. మొత్తం ఇలా ఉంది చూడండి ఒకసారి శ్యామ్గఢ్ని. అంతా శ్యామ్గఢ్. నిర్మల్ అంటేనే నిర్మల్ అంటే నిమ్మరాజులు పాలించారు కాబట్టి అట్లా ఎంట్రన్స్. వెళ్తున్నాం ఇక బయటకి. మనం తొందర వెళ్ళాలి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోదాం తొందరగా. అయ్యో, బ్యాక్ సైడ్ విండోస్ ఓపెన్ ఉన్నాయి, అందుకని గాలి వస్తుంది. ఏమిదా అని తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. దాంట్లో వెహికల్ అరని కొట్టేదాకా జరగడు. డిమార్ట్ వస్తుందండి ఇప్పుడు మనకు. ఇది సోఫీనగర్ అన్నట్టు. ఇది డిమార్ట్ చూసారా? డిమార్ట్ ఇదంతా డిమార్ట్. అది నిర్మల్లో. నిర్మల్కి అన్నీ వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇక అరే బయట పోతున్నారా బాబు. సోఫీనగర్, ఇక సోఫీనగర్ నుంచి సోఫీనగర్ దాకా వచ్చేసినాం. నెక్స్ట్ ఇక కడతాల్, గంజాల్, డైరెక్ట్ మాదాపూర్ నుంచి మనము లక్ష్మణ్ చందలు అక్కలు డ్రాప్ చేసేసి సీదా ఖానాపూర్ వెళ్ళి అక్క బిడ్డని డ్రాప్ చేసేద్దాం. ఓకే, ఈ సిఎన్జి స్టేషన్ అది ఎందుకు చూపెట్టినా అంటే మన కార్కి సిఎన్జి మెయిన్ ఇంపార్టెంట్ కదా, అందుకే నేను చూపెట్టిన. హెచ్పి భారత్ పెట్రోల్ బంక్. ఓకే, వెళ్ళిపోదాం. మరి ఎంత వీడియో అవుతుంది, మళ్ళీ కొంచెం తీస్తా, ఎట్లుంటుందో చూద్దాం. సరేనా? ఇగో ఇక్కడ మక్క వడలు దొరుకుతాయండి. మక్క వడలు ఫేమస్. ఇది నేను ఇది కూడా మీకు వీడియో తీస్తా. ఇక్కడ మక్క వడలు దొరుకుతాయి నిర్మల్ అవుట్స్కట్లో. ఇక థ్యాంక్ యూ నిర్మల్ అని రాసింది చూడండి. విజిట్ అగైన్. ఇది నిర్మల్ అవుట్స్కట్, ఇక హైదరాబాద్ రూటు. ఇది నెక్స్ట్ హైవే, అది ఇటు నాగ్పూర్, ఆదిలాబాదు, ఇటు లెఫ్ట్ సైడ్లో. ఇక మనం స్ట్రైట్ వెళ్ళి అక్కడ హైవే ఎక్కుదాం మళ్ళీ. ఇదంతా హైవే, ఇక హైవే రూట్. ఇక మొత్తం NH-44 పెద్ద అన్నట్టు. బాగుంటుంది హైవే జర్నీ. ఎట్లయినా మీ వీడియోస్ చూసే ఉంటారు ఆల్రెడీ. మనం అంతా వాయిస్ పెట్టాం, ఇప్పుడు విత్ వాయిస్ పెడుతున్నాం. ఈ నెక్స్ట్ షోరూమ్ ఉంది ఇక్కడ. కడతాల్ గ్రామం ఇది. ఈ కడతాల్ గ్రామం నుంచి మనం కింది నుంచి వెళ్ళాలా. మొత్తం ఇది రూట్ అనేది కొంచెం కల్లివిల్లు ఉంటుంది అన్నట్టు. ఇక మన భాషలో, తెలంగాణ భాషలో కల్లివిల్లు ఉంటుంది అన్నట్టు. ఇది ఇక అది గ్రేట్ ఇంజనీరింగ్ చేసిండు అన్నట్టు అట్లా. ఇప్పుడైతే మనం ఎరిటిగా వెహికల్లో వెళ్తున్నాం. మన వెహికల్లో బ్రిడ్జ్ ఎక్కాలి. కడతాల్ విలేజ్ ఇది. విలేజ్లకు ఆటోలు ఇట్లా వెళ్తాయి అందరిగా. చిన్న విలేజ్లకు కంపల్సరీ ఆటోలనే వెళ్ళాలి. బస్సులు టైంకి ఉంటాయి లేకుంటే లేదు. ఇది హైవే, ఇక హైదరాబాద్ రూట్ అన్నట్టు. ఇది హైదరాబాద్ రూటు. బ్యాక్ సైడ్ చూసుకొని వెళ్ళాలి. ఇట్లా మిర్రర్లో కంపల్సరీ చూడాలి బ్యాక్ సైడ్. ఓకే, వ్యూ
వ్యూ ఎంత సూపర్ ఉన్నది చూడండి హైవే మీద. నిన్న వేరే సైడ్ బాగా వర్షాలు పడ్డాయి కానీ మన సైడ్ ఓన్లీ చల్లగా ఉన్నది కానీ వెదర్ కూలే ఉంది. బట్ వర్షాలు అయితే లేవు ఇప్పటికైతే ఇక్కడ నిర్మల్లో. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ కడతాల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఫేమస్. ఇక్కడ ఇది హనుమాన్ టెంపుల్ ఉంది కడతాల్లో. కంపల్సరీ అయ్యప్ప మాలలు అయ్యప్ప స్వాములు ఉంటారు ఇక్కడ. అక్కడ అవే రైట్ సైడ్లో ఉంటుంది అన్నట్టు, కనిపించేది వీడియోలో మేబీ. ఇక్కడ జాన్ డియర్ షోరూమ్ ఉంది. నెక్స్ట్ అయ్యప్ప టెంపుల్, అది మీకు కనిపిస్తుందో లేదో, అయ్యప్ప టెంపుల్ అది. ఇది జాన్ డియర్ షోరూమ్. డిస్ట్రిక్ట్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది నిర్మల్ అనేది. ఓకే, సీరియా మాదాపూర్ దాకా వెళ్దాం. ఇది జాబ్రాపూర్, రైట్ సైడ్లో జాబ్రాపూర్ ఉంటుంది. జాబ్రాపూర్ విలేజ్, గ్రామాభివృద్ధి కమిటీ జాబ్రాపూర్ ఇది. నెక్స్ట్ ఇక 500 మీటర్స్ దూరంలో మనకు టోల్ ప్లాజా వస్తుంది. ఇది గంజాల్ టోల్ ప్లాజా. మన నిర్మల్ నుంచి ఒక 3-5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. టోల్ ఎట్లా దాటాల్సిందే. ఇది గంజాల్ టోల్ ప్లాజా. మనం ఈ లైన్లో వెళ్దామంటే కంపల్సరీ టోల్ దాటాల్సిందే. అంతే, నిర్మల్ దాటాలంటే టోల్ దాటాలా ఫస్ట్. టోల్ వరకు వచ్చేసినాం. ఇక్కడ వెహికల్ వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఇయర్ మనకి కూడా పాసింగ్ ఉంటుంది. పడ్డది గ్రీన్ 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 పడాలా. గ్రీన్ పడితేనే అది లేస్తుంది. రైట్, ఓకే, డన్. ఇక్కడ మన కార్ నెంబర్ కూడా పడుతుంది చూడండి, 577 మన కార్ నెంబర్. ఇదంతా టోల్ అన్నట్టు, ఇదంతా టోల్. పార్కింగ్ చేసుకున్నారు ఇక్కడ లారీ వాళ్ళు. సైడ్ కాపీ ఛాయ్ తాగుతారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మంచిగా నిద్రపోతారు, పడుకుంటారు ఇక్కడ. ఇక టోల్ దగ్గర స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా, సైడ్కి ఆపుకొని పడుకుంటారు లారీ వాళ్ళు. ఇక మనం స్ట్రీట్ వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ ఇక గంజాల తర్వాత నెక్స్ట్ మాదాపూర్. ఇక మాదాపూర్ సోన్ అలా ఉంటుంది అన్నట్టు. ఇక ఓకే, మనమైతే ఇప్పుడు మాదాపూర్ ఇక రైట్ సైడ్లో ఉంటుంది. ఇది సోన్ ఐబీ అంటారు ఇక్కడ మాదాపూర్. ఇది బస్ స్టాప్. ఇటు రైట్ సైడ్ మలగాల మనం. ఇక్కడ నుంచి మాదాపూర్, బాగ్పట్ల, గాంధీనగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా వెళ్ళొచ్చు మనం. తెలుసు, పోచంపల్లి డ్యామ్ అంటారు అది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. పోచంపల్లి నెక్స్ట్ సోన్ తర్వాత నెక్స్ట్ పోచంపల్లి ఉంటుంది. ఇక్కడ మాదాపూర్ చర్చ్ వస్తుంది. మాదాపూర్ చర్చ్ అని వినే ఉంటారు. నెక్స్ట్ మాదాపూర్ చర్చ్ వస్తుంది. దేవాలయం ఫస్ట్ ఎంట్రన్స్ అదే ఉంది. ఇది మాదాపూర్ చర్చ్. నెక్స్ట్ వచ్చేది మాదాపూర్ చర్చ్ అనేది ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మాదాపూర్ బ్రిడ్జ్. ఇది కొత్త బ్రిడ్జ్ అవుతుంది. ఇది ఇంకోటి దీని కిందది పాతది ఉంది కింద. దీనిపై నుంచి వాటర్ పోతాయి అన్నట్టు. ఈ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ పోతాయి. అది ఓల్డ్ బ్రిడ్జ్ కింద ఉండేది. నేను 20 years చిన్న ఉన్నప్పుడు, 20 years అయింది ఇప్పటికి. అది చూడు, 20 years అంటే పాతది, ఇంకా ఓల్డ్గా తాతల కాలం నాటిది అన్నట్టు. అది ఆ బ్రిడ్జ్ ఇట్లయింది. ఈ బ్రిడ్జ్ మీకెళ్ళి వాటర్ పోతాయి అప్పుడు వరదలు వచ్చినప్పుడు, బాగా వర్షాలు వచ్చినప్పుడు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వెళ్తాం. మనం ఇటు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తాం. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది. చిన్న రోడ్. మనం ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం. విలేజ్ లోపలికి వచ్చేసినాం ఆల్రెడీ. బట్టలు అన్నీ ఉతుక్కొని వస్తారు అందరు. ఇక మాదాపూర్ చర్చ్. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఇది పురాతనమైన పాతకాలం నాటి ఇల్లుగా చూడండి ఒకసారి. అప్పుడు ఓల్డ్ హౌస్ ఎట్లుంటుండే అప్పటి. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది విలేజ్ ఎంట్రన్స్లో. ఇది మనమైతే వచ్చేసినాం. సరే, నెక్స్ట్ ఇద్దాం మళ్ళీ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఇస్తా.
ఇది ఖానాపూర్ వచ్చేసినామండి. ఇక ఇది ఖానాపూర్ విలేజ్, ఖానాపూర్ ఇది నియోజకవర్గం అన్నట్టు. ఇక్కడికి వచ్చేసినాం హాస్టల్ దగ్గరికి. ఇక మలగాలి మనం. నేను వీడియో తీయలేదు ఇక మధ్యలో గ్యాప్లో. అంత ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను లక్ష్మణ్ చంద్ అవన్నీ ఊహించిన కాబట్టి డైరెక్ట్ వచ్చేసిన. ఈ ఖానాపూర్ ఎంట్రన్స్. ఖానాపూర్ నుంచి మనం బయట సైడ్ వెళ్తే హాస్టల్ వచ్చేస్తుంది. మనం హాస్టల్ రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇక కలిసి హాస్టల్ కాబట్టి మనం చూపించలేము ఇక డైరెక్ట్గా. ఓన్లీ వే చూపించేసి రిటర్న్ అయిపోవడే. ఇక అయిపోయిందండి. అందరూ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? కొంచెం ఇక టైం పడుతుంది మనం కూడా మాట్లాడాలంటే, కొత్తగా మాట్లాడడం మనం కాబట్టి టైం పడుతుంది. ఇక లోపలికి వెళ్తున్నాం ఇక మనం. ఎట్లున్నా కానీ కొంచెం వీడియో చూసి సపోర్ట్ చేయండి, ఓకేనా? ఏదో మన ప్రయత్నం మనం చేయాలా, ఓకే? ఐరా మ్యూజిక్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, అందరూ చూడండి, అందరికి చెప్పండి, ఓకే? బాయ్.